ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? క్రిస్మస్ పండగ సందర్భంగా క్రీస్తుని ఆరాధించండి. క్రీస్తులోనే క్రమం కలిగి ఆయన నామానికి మహిమకరంగా ఉండి ఆరాధించండి ప్రభుని. మరి ఇది దేవుని వాగ్దానం చూసుకుందామండి. చిన్న పాట పాడుకుందాం. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయిని. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఇది నా దేవుని వాగ్దానం అండి. 133వ కీర్తన 2వ వచనం 3వ వచనం చూసుకుందామండి. సియోను కొండల మీదకి దిగువచ్చు, హెర్మాన్ మంచు వలె నుండును అని చెప్తున్నారు. ఇక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ ఉంది ఆశీర్వాదము, శాశ్వత జీవము? ఎక్కడుందంటే యేసయ్యలోనే ఉన్నది. ఆశీర్వాదము, శాశ్వత జీవితము మరి యేసయ్యలో, ఈ రాజులోనే ఉన్నది. కాబట్టి మరి ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి ఏం చేద్దాం? మనం ఆనందిద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? మంచి ప్రవర్తన కలిగి ప్రభువును ఆరాధించేవారిగా, ఆయనకు తగిన బిడ్డలుగా మనం నడుచుకుందామా? ఆయన మహిమను పొందుకున్నట్టుకు, ఆయన్ని మనం ఎదుర్కొనేటట్టుగా పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు రాకడికి మనం ఏం చేద్దాం? సిద్ధపాటు కలిగి ఉందామా? బుద్ధిగల కన్యకల వల్ల మనం సిద్ధపాటు కలిగి ఉందామా? ప్రభువుని ఎదుర్కొందాం. ఆకాశ మేఘ మండలం మీదంగా ఆయన వస్తున్నాడు. మనం ఆయన్ని ఏం చేద్దాం? ఎదుర్కొందామండి. రండి ప్రార్థన చేద్దామండి. ఇటు వాగ్దానాలను బట్టి మరి అలాగే చెప్తున్నాడండి. మరి సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మాన్ మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండును అని చెప్తున్నాడు దేవుడి దినం. అవి మనం పొందుకుందాం. ఆశీర్వాదము, శాశ్వత జీవితం పొందుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభా, అటు ఆశీర్వాదములు మేము పొందుకునే వారిగా నూతన సంవత్సరాలకు దినాలు అడుగు పెడుతుండగా నూతన కార్యాలు మేము చూస్తానికి నీ కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.